రాష్ట్రమంతటా సోమవారం పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే కార్యాలయంలో పాలాభిషేకం చేశారు. చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను 3 నుంచి 4,000 రూపాయలు పెంచడమే కాకుండా జూలై నెలలో 7,000 రూపాయలు అందిస్తున్నారని కోటంరెడ్డి చెప్పారు. 7,000 రూపాయల పెన్షన్ ఎలా ఇస్తారు? సాధ్యం కాదన్న వైసీపీ నాయకులు కళ్ళు ఉంటే ఎలా ఇస్తున్నామో చూడాలని అన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అన్ని రకాలుగా దివాలా తీసిందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని చెప్పారు. ఈరోజు రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరొక రై ఉంటే ఆ పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ఈరోజు చెప్పిన మాట కట్టుబడి రేపు ఇంటింటికి పెన్షన్లు అందిస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వారి కటౌట్కి పాలాభిషేకం వేలాది మంది కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అవ్వతాతల పక్షాన, దివ్యాంగుల పక్షాన ఏదైతే ఆ భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులై తమ తాతలు తండ్రులు తమ కష్టంతో కొనుక్కున్న పొలాల మీద మాకు హక్కు లేదా అని భయభ్రాంతులైన ప్రజల పక్షాన, పేదవాడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికే ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని చేశామని తెలియజేస్తూ ఆ యొక్క దివ్యాంగులకి ఏదైతే పెన్షన్ ముఖ్యంగా జూలై 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున అవ్వతాతల ఇళ్లకి 7,000 పెన్షన్ అందుతుందని నేరుగా ఇంటికి వచ్చి ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు. ఎలా సాధ్యం? ఇది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే జూలై 1వ తారీఖున గత 3 నెలలకు కలిపి 7,000 ఇస్తానంటే ఇది ఎలా సాధ్యం అని అవహేళన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కళ్ళుంటే రేపు ఉదయం చూడండి. రేపు ఉదయం 6 గంటలకి అవ్వతాతలకి 7,000 రూపాయల పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి అందిస్తూ ఉన్నారు. సాధ్యం కాదన్నారే, సాధ్యం కాదన్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు. కాకుండా జగన్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తుంది. ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే మెగా డిఎస్సీ మీద తొలి సంతకం, అదేవిధంగా పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్, అదేవిధంగా ఏదైతే భూ హక్కుల చట్టం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా తెచ్చి మన భూముల మీద